లభించి 77 సంవత్సరాలు గడిచినప్పటికీ దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు చట్టసభల్లో 15% ప్రాతినిధ్యం లభించలేదు. అలాగే ఉద్యోగుల్లో 7% లభించలేదు. 75 కోట్ల బీసీ ప్రజానికానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అలాగే 75 కోట్ల బీసీలకు బడ్జెట్లో 2,000 కోట్లు కూడా లభించలేదు. అందుకే గత 30 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని గత 30 ఏళ్ళుగా ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇవే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 25న రవీంద్ర భారతిలో బీసీల సమరభేరి నిర్వహిస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని వినయం. సభలో బీసీ జాతీయ స్థాయిలో విద్య ఉద్యోగ కోరుతూ అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో బీసీల సమరభేరి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సమావేశానికి ఉద్యోగులు విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే ఈ దేశం లోపల ఈ బీసీ కులాలకు ఏ రంగంలో కూడా వాటి ఇవ్వడం లేదు. అన్యాయం చేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పటికైనా బీసీలను గుర్తించి బీసీలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి బీసీలకి ఏ రంగంలో కష్టపడి దేశ సంపదలు సృష్టిస్తున్నారు, సంపదల వాటా లేదు. కష్టపడి పన్నులు కడుతున్నారు, బడ్జెట్లో వాటా లేదు. ఓట్లేసి అధికారం అప్పచెప్తున్నారు, వెలుగబెడుతున్నారు, అధికారంలో వాటా లేదు. ఉద్యోగాలు పెద్ద ఎత్తునుంటే ఉద్యోగాలలో కూడా మా వాటా లేదు. దేశ సంపదలు లేదు, అధికారంలో లేదు. ఎందులో వాటా ఇవ్వకుండా ఓట్లేసే యంత్రాలుగా ఈ కులాలను చూస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ప్రపంచంలో అన్ని దేశాల లోపల కూడా బీసీలకు ఏదైతే పీడిత కులాలకు అన్యాయం జరిగిందో ఆ కులాల వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసి వారి హక్కుల కోసం పోరాడి హక్కులు సాధించి వాళ్ళందరూ సమాజంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ప్రత్యేక వాటా కల్పించాలని కోరుతూ రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వడంలో బీసీల సమరభేరి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సమావేశానికి ఉద్యోగం 76 ఏళ్ళు అయితే ఈ దేశం లోపల ఈ బీసీ కులాలకు ఏ రంగం పార్లమెంట్లో బీసీ బిల్లు చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు చట్టాలను వెంటనే సాధిద్దాం. జై బీసీ, జై బీసీ ప్రోగ్రామ్ ని వెంటనే ఈ నెల 25వ తారీఖు రవీంద్ర భారతి ప్రోగ్రామ్ ని వెంటనే. మొన్న ముగ్గదొడినటువంటి కొరియాలో తిరుగుబాటు వచ్చింది. అక్కడ ప్రజలందరూ ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో వాళ్ళ హక్కుల కోసం అయితే పోరాడినో వారికి వాటా ఈరోజు అన్ని రంగాల్లో లభిస్తుంది. ఇక్కడ భారతదేశంలో 1000 సంవత్సరాల చరిత్ర నాగరికత ఉంది. కానీ ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద, వర్ణం పేరు మీద వివక్షత చూపుతూ ఈ కులాలను దోసుకుంటున్నారు. అయితే బీసీ కులాల్లో ఈరోజు నాయకత్వం పెరిగింది, చైతన్యం వచ్చింది. మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మనం చదువుకునే హక్కు కోసం పోరాటాం. హాస్టల్ పెట్టించుకున్నాం, స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, అనేక స్కీములు పెట్టించుకొని మన పిల్లలందరూ ఈరోజు చదువుతున్నాం. చైతన్యమైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడైనా మన చైతన్యమైన ఈ సొసైటీ లోపల ఇప్పుడైనా మనం పోరాడి అన్ని రంగాల్లో మన వాట మనకు దక్కాలే.
మనం ఎంతో మన జనాభా ప్రకారం మా వాట మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో బీసీ కులాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాత్ర వహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ వర్గం, ఏ సెక్షన్ అయితే తమ హక్కుల కోసం పోరాడమో ఆ వర్గం ఎప్పుడు బానిసలుగానే ఉండిపోతుంది. హక్కుల కోసం పోరాడి తమ అభివృద్ధి కోసం పోరాడినటువంటి ఏ సెక్షన్ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుంది. అందుకోసం మన బీసీలందరూ కూడా ఈ ఎక్కడ మీటింగ్ జరిగే 25న జరిగే మీటింగ్ కు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి. తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. మీ కష్టాలు బాధలు చెప్పాలి. ఈరోజు మన పోరాటాల వల్ల అనేక మార్పులు సమాజంలో వస్తున్నాయి. ప్రభుత్వం దిగొచ్చి కులగణన చేపట్టింది. అది మన పోరాటం. కులగణన తర్వాత జనాభా లెక్కలు తెచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతాం. అప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీ పిల్లలకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సైలెంట్ ఉండకుండా పోరాటాలు చేస్తామో అన్ని రంగాల్లో మన మాట మనకు వస్తాయి. ఇది పార్టీల పంచాయతీ, శత్రువుల పంచాయతీ కాదు. కాబట్టి మన సోదరులందరూ, బీసీ సోదరులు ఒకరికొకరు చెప్పుకొని పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. లభించి 77 సంవత్సరాలు గడిచినప్పటికీ దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు చట్టసభల్లో 15% ప్రాతినిధ్యం లభించలేదు. అలాగే ఉద్యోగుల్లో 7% లభించలేదు. 75 కోట్ల బీసీ ప్రజానికానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అలాగే 75 కోట్ల బీసీలకు బడ్జెట్లో 2,000 కోట్లు కూడా లభించలేదు. అందుకే గత 30 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని గత 30 ఏళ్ళుగా ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇవే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 25న రవీంద్ర భారతిలో బీసీల సమరబేరి నిర్వహిస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని మీరు మొన్న ముగ్గదొడినటువంటి కొరియాలో తిరుగుబాటు వచ్చింది. అక్కడ ప్రజలందరూ ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో వాళ్ళ హక్కుల కోసమైతే పోరాడినో వారికి వాటా ఈరోజు అన్ని రంగాల్లో లభిస్తుంది. ఇక్కడ భారతదేశంలో 1000 సంవత్సరాల చరిత్ర, నాగరికత ఉంది. కానీ ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద, వర్ణం పేరు మీద వివక్షత చూపుతూ ఈ కులాలను దోసుకుంటున్నారు. అయితే బీసీ కులాల్లో ఈరోజు నాయకత్వం పెరిగింది, చైతన్యం వచ్చింది. మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మనం చదువుకునే హక్కు కోసం పోరాటాం. హాస్టల్ పెట్టించుకున్నాం, స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, అనేక స్కీములు పెట్టించుకొని మన పిల్లలందరూ ఈరోజు చదువుతున్నాం. చైతన్యమైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడైనా మన చైతన్యమైన ఈ సొసైటీ లోపల ఇప్పుడైనా మనం పోరాడి అన్ని రంగాల్లో మన వాట మనకు దక్కాలే. మనం ఎంతో మన జనాభా ప్రకారం మా వాట మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో బీసీ కులాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాత్ర వహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ వర్గం, ఏ సెక్షన్ అయితే తమ హక్కుల కోసం పోరాడమో ఆ వర్గం ఎప్పుడు బానిసలుగానే ఉండిపోతుంది. హక్కుల కోసం పోరాడి తమ అభివృద్ధి కోసం పోరాడినటువంటి ఏ సెక్షన్ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుంది. అందుకోసం మన బీసీలందరూ కూడా ఎక్కడ మీటింగ్ జరిగే 25న జరిగే మీటింగ్ కు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి. తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. మీ కష్టాలు బాధలు చెప్పాలి. ఈరోజు మన పోరాటాల వల్ల అనేక మార్పులు సమాజంలో వస్తున్నాయి. ప్రభుత్వం దిగొచ్చి కులగణన చేపట్టింది. అది మన పోరాటం. కులగణన తర్వాత జనాభా లెక్కలు తెచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతాం. అప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీ పిల్లలకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి
మనం ఎప్పుడైతే సైలెంట్ ఉండకుండా పోరాటాలు చేస్తామో అన్ని రంగాల్లో మన మాట మనకు వస్తాయి. ఇది పార్టీల పంచాయతీ, శత్రువుల పంచాయతీ కాదు. కాబట్టి మన సోదరులందరూ బీసీ సోదరులు ఒకరికొకరు చెప్పుకొని పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి